దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు బాగుండాలని దేవుని నామం బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఆది కాండము 25వ అధ్యాయము 22వ వచనం. ఆమె గర్భములో శిశువును ఒకనితోనొకడు పెనుగులాడివి గనుక ఆమె, అలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయం యెహోవాను అడుగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ ప్రార్థిస్తుంది. ఆమె పేరు రిబ్కా. పై వచనంలో మనం చదువుతున్నప్పుడు 21వ వచనం ఉంది కదా, ఇస్సాకు భార్య అయిన రిబ్కా గొడ్రాలు. తరువాత ఇస్సాకు ఆమె కొరకు ప్రార్థించగా దేవుడు ఆమెకు గర్భము తెరిచెను. చక్కటి వచనాలు మనకు కనపడుతుంటున్నాయి. ఒకసారి ఆలోచిద్దాం. ఈ రిబ్కా విషయం మనకి అనేక సార్లు ప్రసంగాలు మనం విన్నాం. ఎన్నో ప్రసంగాలు మనం వింటూనే ఉన్నాం. ఇక్కడ రిబ్కా చేస్తున్న ప్రార్థన మనకు కనపడుతూ ఉంది. ఎందుకో నాకు తెలియదు గాని తన భర్త అయిన ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు. తన చిన్నతనము నుంచి మంచి భక్తిపరుడు. కానీ రెబెకా విషయంలో అట్లా కాదు. ఆమె మంచి ప్రార్థనాపరురాలని అంతగా ఏమి రాయబడలేదు గాని రెబెకాని గురించి కొన్ని మాటలున్నాయి. ఆమె చక్కనిది, చిన్నది, చురుకైనది, ఎంతటి పనినైనా చేయగల సమర్థత కలిగినది. ఎందుకంటే ఆ లక్షణాలు ఆమెలో కనిపించాయి గాని ప్రార్థన అనేది మాత్రం పెద్దగా కనిపించలా. ఆమె ప్రార్థించెను అని అంతకుముందు ఎక్కడ మనకి కనబడదు. ఇస్సాకు 40 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత పెండ్లి చేసుకున్నాడు రిబ్కాను. వారి వైవాహిక జీవితంలో మంచిగా సాగుతున్న దినాలలో దేవుడు ఇస్సాక్కి రిబ్కాకు ఎన్నో ఇచ్చాడు. ఇప్పుడు రిబ్కా మంచి ఆస్తిపరురాలు, ఐశ్వర్యవంతురాలు, ధనవంతురాలు, దాసీలు ఎందరో కలిగినది, మంచి యజమానురాలు, చాలా అందమైనది. కానీ ఇంతకాలమైందో పెండ్లయ్యి. రిబ్కాకు పెండ్లయ్యింది గాని దేవుడు సంతానం ఇవ్వలేదు. ఆలస్యం చేశాడు. ఎందుకు? దేవుని ఒక చిత్తం ఒకటి ఉంది, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. ఈ రిబ్కా ఇంట్లో ఉన్న పని మనుషులు సంతానం విస్తరించబడుతుంది, పాలేర్లు సంతానం విస్తరించబడుతుంది. ఏమండి, ఎవరైతే తన ఇంట పనిచేసేవారు ఉన్నారో వాళ్ళందరి సంతానాలు ఆమె చూస్తుండగా విస్తరించబడుతుంది. కానీ రిబ్కాకు సంతానము లేదు. ఆమె గుడ్రాలంటే ఎంతకాలం అయితే గుడ్రాలంటారు తెలుసా? పెండ్లై ఇన్ని సంవత్సరాలైందో అయినా సంతానము లేదు. ఎందుకు లేదు? కనీసం సంతానము లేనప్పుడైనా ఆమె వచ్చి, దేవా నాకు సంతాన భాగ్యం దయచే, అబ్రహాము దేవుడా, నా భర్త అయిన ఇస్సాకు దేవుడా నన్ను కరుణించు
అని మోకాళ్ళ మీద పడి ప్రార్థించాలి. ప్రార్థిస్తే దేవుడు వినడా? వింటాడు. కానీ గుడ్రాలుగా నేను అలాగా ఉంటుంది కానీ సంతానం కొరకు ఆమె ప్రార్థించడం సరిగా కనిపించటం లేదు. అన్నీ ఉన్నాయి కానీ సంతానం కొరకు ప్రార్థించాలన్న ఆలోచన ఆమెకి రావటం లేదు. ఆమె మంచిది, చాలా మంచిది, చక్కనిది, చురుకైనది, పనిమంతురాలే, కానీ భక్తి తక్కువ, ప్రార్థనే తక్కువ. చాలా మంది ఈ రోజుల్లో కూడా మా పిల్లలు చాలా మంచివారండి, అయ్యో చాలా బుద్ధిమంతులండి, అమ్మో చాలా మంచోళ్ళండి బాబు, అయ్య బాబు చాలా తెలివైన వాళ్ళండి, చక్కగా ఉంటారండి, అయ్యో మేమంటే ఎంత ప్రేమండి అని చాలా మంది తెలియజేస్తుంటారు. కానీ వారి జీవితంలో ఎందుకో ప్రార్థన లోపిస్తూ ఉంది. ఈ రిబకా జీవితంలో ప్రార్థన లోపించినందున దేవుడు కూడా సంతాన విషయంలో ఆశీర్వదించాడు. ఇస్సాకు ప్రార్థించాడు గనుకనే అతని ఆశలన్నీ తీరుస్తున్నాడు. ఒక బావి తవ్వాలంటే ప్రార్థించాడు, కార్యాలు జరిగించాడు. ఒక విత్తనం నాటినప్పుడు ప్రార్థించాడు, నూరంతల ప్రతిఫలం ఇచ్చాడు. తన భర్త చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. మరి భర్త చేసే ప్రార్థన దేవుడు వింటున్నప్పుడు అతని భార్యగా రిబకా మరి ప్రార్థించాలి. బయట ఎంతో పని చేసి కష్టపడి పనులు చూసుకుని వచ్చే ఇస్సాకే అంత ప్రార్థనాపరుడైతే రిబకా ఇంట్లోనే ఉంటుంది కదా, తాను చేయవలసింది ఏమీ లేదు, అన్ని కూడా పని మనుషులు ఉన్నారు చేయడానికి. మరి అటువంటప్పుడు ప్రార్థించడానికి కూడా సమయం లేదా? ప్రార్థించడానికి వీలు లేదా? ప్రార్థించాలనే ఆలోచనే లేదా? ఏమో బహుశా అదే ఆమె జీవితంలో ఆ ప్రార్థన లోపించినందునే దేవుడు ఆమె విషయంలో ఆలస్యం చేస్తూనే వచ్చాడు. ఆమెకి ప్రార్థన రాకపోతుందా, ప్రార్థించకపోతుందా అని దేవుడు ఎదురు చూశాడు. నిజమే, ఆమె అన్యురాల నుంచి వచ్చింది, అన్యుల కుటుంబంలోంచి వచ్చింది, దేవుని ఎరగని కుటుంబంలోంచి వచ్చింది. మరి ఎరగని కుటుంబంలోంచి వచ్చిన దేవుని బిడ్డల ఇంట్లోకి వచ్చిన తర్వాత అయినా ప్రార్థించాలి. ఈ రోజుల్లో చాలా మంది అంటారు, పాస్టర్ గారు మా ఇంట్లో అందరూ నమ్మేం కానండి, అన్యురాలు చేసుకున్నాం కనుక ఆ అమ్మాయి నమ్ముతలేదండి, మా కోడలకి ఇష్టం ఉండదండి, ఆ కోడలు కూడా నమ్మితే ఎంత బాగుందండి అంటారు. అంటే మరి చేసుకున్నప్పుడు మనం ఎవరిని చేసుకున్నాం? అన్యుని చేసుకున్నాం. మరి మారే వరకు తప్పదు, వాళ్ళు మారాలి, తప్పదు. మారే వరకు మనం చూడవలసిందే. మంచిదే, మరి కలిసి ప్రార్థిస్తే చాలా మంచిది, దేవునికి విజ్ఞాపన చేస్తే చాలా మంచిది. కానీ ఎందుకో రెబెకా అన్యుల కుటుంబంలోంచి వచ్చినప్పటికీ కూడా తన భర్త మంచి ప్రార్థనాపరుడని తెలిసిన తరువాత నా భర్త దేవుడే నా దేవుడు అని ఆలోచన కలిగి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తే దేవుడు వెంటనే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోలేదు. ఆమెలో భక్తి లేనందున గుడ్రాలుగా చేశాడు, ప్రార్థన లేనందున గుడ్రాలుగా మిగిలింది. ఇది ఇస్సాకు లోపం కాదు, ఇది రెబెకాలో ఉన్న లోపం. రెబెకాలో ఉండేది లోపం, అది భక్తి లేకపోవటం. దైవ బిడ్డ, ఈ మాట వినుచున్న నీ జీవితంలో నీ బిడ్డల విషయంలో నువ్వు చింతిస్తున్నావా? నువ్వు వేదన పడుతున్నావా? నా బిడ్డను నాయన దర్శించు, సంతాన భాగ్యం దాయిచ్చే, నా బిడ్డ గుడ్రాలు, నా బిడ్డకు సంతానం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, అది నీ తప్పని నువ్వు అనుకోకు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ అవసరత తీర్చాడు. ఇప్పుడు ఎవరి లోపం వాళ్ళదే. ఎవరైతే గుడ్రాలుగా, ఎవరైతే సంతానం లేకుండా ఉంటున్నారో
వారిది లోపం. దేవుడు అడగకపోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. వారు నా యొద్దకు వచ్చి నన్ను ప్రార్థించకపోతారా అని ఆలోచిస్తూ ఉన్నాడు. మరి ఆయన ఆలోచిస్తున్నప్పుడు ప్రార్థించే ఆలోచన మనం కలిగి ఉండాలి కదా, ప్రార్థించాలని ధ్యాస మనం కలిగి ఉండాలి కదా, దేవుని నామాన్ని మహిమపరచాలనే ఆలోచన మనకు ఉండాలి కదా. గొడ్రాలుగా ఉండిపోయిందే గాని ప్రభుని మహిమపరచలేకపోయింది. మరెన్ని సంవత్సరాలు ఆమె గొడ్రాలుగా ఉందో నాకు తెలియదు గాని, వ్రాయబడలేదు గాని గొడ్రాలుగా ఉంది. ఇస్సాకే దేవుని యొద్దకు వచ్చాడు. దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించడం ప్రారంభించాడు. నేను బహుశా అనుకుంటున్నాను 20 ఏళ్ల వరకు రెబెకాకు సంతానం లేదని పెళ్ళైన తర్వాత. అప్పుడు ఇస్సాకు 60 ఏళ్ళు వయసు వచ్చినాయి. 60 ఏళ్ల వయసులో ఈవిడికి ఒక 45 సంవత్సరాల వయసు ఉంటుంది. పెళ్ళై 20 ఏళ్ళు అయింది, సంతానం లేదు. దేవుడు చూస్తున్నాడు. ప్రార్థిస్తే సంతానం ఇద్దాం, ప్రార్థిస్తే గర్భఫలం ఇద్దాం దేవుడు చూస్తున్నాడు. ఎందుకు ఆమె మనసు రాలా? అయితే ఇస్సాకే 60 సంవత్సరాల వయసులో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, దేవా, నా భార్య గొడ్రాలుగా ఉండిపోయిందయ్యా. అయ్యో ప్రభు, నా భార్య గొడ్రాలుగా మిగిలిపోయింది. దయచేసి సంతాన భాగ్యం కలిగించు, గర్భఫలము దయచే అని తన భార్య కొరకు, సంతానము కొరకు ఇస్సాకే ప్రార్థించక తప్పలేదు. ఎవరికి ఉండాలి భారం? ఒక స్త్రీకి ఉండాలి. కానీ దేవుని యొద్దకు రావటం మాత్రం లేదు గాని, దేవుని సన్నిధిలో ప్రార్థించడం లేదు గాని, విజ్ఞాపన చేయడం మనసు రాలేదు గాని, తన భర్తే పూనుకున్నాడు. 60వ ఏట ఇస్సాకు ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రార్థించాడు. దేవుడు ఇక తన ప్రణాళిక జరిగించాలనుకున్నాడు. కానీ ఆమె మాట విననిగానే ఉండిపోయింది. ఇస్సాకు ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమేన్. తన భార్య చేస్తాదేమో అని ఎదురు చూచాడు, కానీ చేసేదట్లా కనపడలా. నానా రకాలుగా ఎన్నో చేసింది కానీ ప్రార్థించే మనసు మాత్రం రాలా. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, ఏమో రెబెకా, నీ కొరకు దేవునికి ప్రార్థన చేశాను, దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు, దేవునికి సంతానం ఇస్తున్నాడు అని చెప్పాడు. సరే అండి, నిజంగా ఇస్తే గనక అలాగేనండి, చాలా మంచిది, చాలా సంతోషం, చాలా మంచిది, చాలా సంతోషం, దేవుడు గొప్పడే తెలుసుకుంటానంది. దేవుని బిడ్డ, ఆమెను దేవుడు దర్శించినప్పుడు ఆమె గర్భములో ఒక బిడ్డ కాదు, ఇస్సాకు ప్రార్థన ద్వారా కవలలను దేవుడు ఆమె గర్భంలో పెట్టాడు. ఒక బిడ్డ కాదు, 2 బిడ్డలను దేవుడు ఆమె గర్భంలో పెట్టాడు. ఇప్పుడు గర్భవతి అయింది, ఆనందిస్తుంది. ఏమండో, మీ దేవుడు చాలా గొప్పోడండోయ్, నాకు సంతానం దేవుడు ఇచ్చాడండోయ్, చాలా గొప్ప దేవుడండోయ్ అంటుంది. కానీ నెలలు గడిచే కొలిది ఆమె కొంచెం కష్టం అవుతుంది. జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, దేవుని యొద్దకు వస్తాదేమో అని దేవుడు చూశాడు, రాలా. నీకెట్లా కాదు ఈమెకి అని చెప్పి
గర్భములున్న శిశువులిద్దరూ పెనుగులాడడం ప్రారంభించడం జరిగింది. అది దేవుని సంకల్పం. ఈ పెనుగులాటలో కడుపులో ఉన్న బిడ్డలు పెనుగులాట కలిగి ఉన్నప్పుడు ఈమె భరించలేకపోతుంది, వేదన పడుతుంది, నొప్పులు పడుతుంది, కష్టపడుతుంది. బాబోయ్, నేను చచ్చిపోతానేమో అనే భయం వేసింది. బహుశా దగ్గర భర్త లేడనుకుంటున్నాను, ఏ పని మీద బయటికి వెళ్ళి ఉండాలి. అప్పుడు నేను చచ్చిపోతానేమో అనే భయముతో ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చి యెహోవాకు మొర్ర పెట్టెను. చక్కటి మాట మనకు కనపడుతుంది. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చి మొర్ర పెట్టడం ప్రారంభిస్తుంది. ఏనాడు పెండ్లైన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని యొద్దకు రాని ఆమె నేను చచ్చిపోతానేమో అనే భయముతో దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించడం మనం చూస్తున్నాం. చూసారా, ప్రాణం మీదకొస్తే గాని భగవంతుడు గుర్తుకు రాలా. బాధ భరిస్తున్నప్పుడు, బాధ భరించలేని సమయంలో అప్పుడు దేవుడు ఆమెకు గుర్తుకొచ్చాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించింది. దేవుని యొద్దకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడాడు. అనాలి, నువ్వు ఏ నాడు నా యొద్దకు రాలేదు, ఏ నాడు నన్ను అడగలేదు, నువ్వు అడగకపోయి నీ భర్త కోసం సంతానం ఇచ్చాను, ఇప్పుడు వచ్చావని అనలేదు. కానీ దేవుడు ఆమెతో కూడా మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మా రిబకా, నీ సంతానములో 2 ఉన్నారు, నీ గర్భంలో 2 ఉన్నారు, కవలలు ఉన్నారమ్మా, కవలలు. ఆ కవలలో పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని తెలియజేసినప్పుడు విన్నది. బాధ తగ్గింది, ఇంటికి వెళ్ళింది. దేవుడు చక్కని ప్రసవాలు ఇచ్చాడు, చక్కని బిడ్డ ఇచ్చాడు. మొదటవాడు బయటకు వచ్చాడు, ఎర్రని దారం కట్టింది. వస్తున్నవాడిని వెనక్కి లాగాడు ఒకడు, ఆడు మళ్ళీ లోనికి వెళ్ళిపోయాడు. మరోసారి ఇంకొకడు వచ్చాడు, ఆడు బయటకు వచ్చాడు. చిన్నవాడు బయటకు వచ్చాడు, తర్వాత పెద్దవాడు బయటకు వచ్చాడు. చూడండి, గర్భంలో పెనుగులాట దేవుడు పెట్టాడు. ఆ పెనుగులాట కాస్త వారు పెరిగే కొలది పెనుగులాటలాగే మారిపోయింది. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని సంకల్పం. రెబెకా జీవితంలో ప్రార్థన ఆనాడు మొర్రపెట్టింది, చనిపోతానేమో అని. మరలా దేవుని యొద్దకు వచ్చి మొర్ర పెట్టినట్లు మరలా కనపడలేదు. ఒకవేళ లేచినప్పుడు పడుకున్నప్పుడు మొక్కుబడికి ఏమైనా అనుకుంటుందేమో, తలుసుకుంటుందేమో, అంతేగాని మరలా ప్రార్థించిన అనుభవం రెబెకాలో కనిపించలేదు. సరికదా, దైవికమైన భక్తిలో తన బిడ్డలను పెంచినట్లు కనిపించట్లా. ప్రార్థనా పరులుగా చెయ్యాలనే ఆలోచన ఆ తల్లికి రాలేదు. 2 మగబిడ్డలు ఉన్నారు, కానీ 2 కొట్టుకు చచ్చిపోతున్నారు. 2 ఒకడంటే ఒకడు కెట్టిన పరిస్థితి వచ్చేసింది. స్వార్థంగా బ్రతుకుతున్నారు. అయినా సరే ఆ తల్లి భక్తిలో పెంచడం మానేసింది. రెబెకా గురించి మనం ఎంత చక్కని ప్రసంగాలు వింటామో. రెబెకా చక్కనిదండి, చురుకైనదండి, చాలా తెలివైనదండి. ఆహా ఆహా, అలా మన బిడ్డలు కూడా అంత గొప్పగా మన కుమార్తెలు ఉండాలని మనం చెప్తాం. కానీ రెబెకాలో లోపించింది ఒకటే, ప్రార్థన లేదు, దైవికమైన ప్రార్థన లేదు. రెబెకాలో గుణ లక్షణాలు కనిపిస్తున్నాయి, రెబెకాలో వేరే లక్షణాలు కనిపిస్తున్నాయి, కానీ ప్రార్థనే లేదు. ప్రయోజనమే ఉంది. కొడుకులను కూడా భక్తిలో పెంచలేకపోయింది, దైవికంగా పెంచలేకపోయింది, ప్రార్థనా పరులుగా పెంచలేకపోయింది. ఏసావు వేటాడోడుగా తిరుగుతున్నాడు, యాకోబు కొండల చుట్టూ తిరుగుతున్నాడు, వంటగదుల చుట్టూ అమ్మకం కట్టుకుని. ప్రార్థనా పరులుగా చేయలేకపోయింది.
చేయలేకపోయింది. ఆమెకి తల్లికే ప్రార్థన లేనప్పుడు బిడ్డలకేం భక్తి అబ్బుద్ది? ఈ రోజున ఈ మాట వినిచున్న దేవుని బిడ్డ, కన్నవారికి భక్తి లేకపోతే బిడ్డలకు భక్తి అబ్బదు. కన్నవారికి ప్రార్థన లేకపోతే బిడ్డలకు ప్రార్థన అబ్బదు. నీ జీవితంలో రెబెకా వలె ఒకవేళ మంచి పనివంతులుగా, శక్తివంతులుగా, బలవంతులుగా, జ్ఞానవంతులుగా, చురుగ్గా ఉన్నప్పటికీ ప్రార్థన అనుభవాలు లేకపోతే చాలా కష్టం. దేవుడు చేయవలసిన తన కార్యాలు ఆలస్యం చేయొచ్చు. దేవుని ఆశీర్వాదం పొందే సమయానికి పొందకపోవచ్చు. దయచేసి ఈ మాట వినుచున్న దేవుని బిడ్డ, రెబెకా జీవితంలో ప్రార్థన లోపించింది, కానీ ప్రాణం మీదకు వచ్చే సమయాన్ని దేవుని జ్ఞాపకం చేసుకుంది. ఆ ప్రాణం బాధల్లో, కష్టంలో జ్ఞాపకం చేసుకుంది. మళ్ళీ కష్టం తీరాక మళ్ళా ప్రార్థించిన అనుభవం ఎక్కడా కనిపించట్లేదు. అది చాలా దురదృష్టకరంగా ఉండిపోయింది. ఆమె జీవితంలో నెమ్మది లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది, కుటుంబంలో ఐక్యత లేకుండా పోయింది. పెద్దోడు ఏది వద్దురా అంటే అది చేసుకుంటూ వచ్చాడు, చిన్నోడు ఇంట్లోంచి పారిపోయాడు. బిడ్డల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండడానికి కారణం రెబెకాలో ప్రార్థన లేదు. ఒకడేమో ఆ మాట వినకుండా ఆడి తిరుగుతున్నాడు పెద్దోడు, రెండోడు ఇంట్లోంచి పారిపోయాడు. నిజంగా ఎంత వేదనో తెలుసా? రెబెకా ఎంత వేదన అనుభవిస్తుందో తెలుసా? కారణం భక్తి లేదు, ప్రార్థన లేదు. నీ జీవితం అలా కాకూడదని ఈరోజు ప్రభువు నామం బట్టి బ్రతిమలాడుతున్నాను. అన్నిటికంటే మిన్న, అన్నిటికంటే గొప్పది ప్రార్థన. ప్రార్థన, అటువంటి ప్రార్థన నువ్వు కలిగి ప్రభు కృపలు ఎదగాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.